ఏ మూవీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది మీకు? నాకు గేమ్ చేంజర్ మీద ఉందన్న. చాలా బాగుంటుంది సినిమా. నేను యాక్చువల్లీ అంటే జూనియర్ ఆర్టిస్ట్లకు కోఆర్డినేటర్గా వెళ్తుంటాను నేను. సో మొన్న రీసెంట్గా జరుగుతుంటే వెళ్ళాను నేను. గేమ్ చేంజర్ ఎక్సలెంట్ అన్న, అసలు మామూలుగా లేదు సినిమా. ఎలా అనిపించారు రామ్ చరణ్ గారు? వేరే లెవెల్ అన్న. ఆయన నిజం చెప్పాలంటే RRR నుంచి ఒక రేంజ్లో ఉన్నాడు ఆయన. అంటే ఆ సినిమా నుంచి ఇంకొక రేంజ్కి వెళ్ళిపోయాడు. సో గేమ్ చేంజర్ ఇంకో రేంజ్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు ఉంటేనే ఒక రేంజ్లో ఉంది. నేను ఒక్కడే అంత రేంజ్ని చూపిస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిజంగా. చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలా మంది భారతీయ 2 ఫ్లాప్ తర్వాత శంకర్ గారి పని అయిపోయింది, అసలు పూర్గా అదే అవుట్పుట్ బయటకు వస్తుంది అంటున్నారు. దాని పట్ల మీరు ఏమంటారు? అంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఉన్నా సరే గేమ్ చేంజర్ విషయంలో ఉండదన్న. ఎందుకంటే ఇప్పుడు ఈ భారతీయ 2 అన్నది ఫస్ట్ ఒక పార్ట్ తీసేసుకుంటే అయిపోయేది. ఆయన లాగ్ చేయడం వల్ల అందరికి ఆ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. కానీ ఈ గేమ్ చేంజర్ మీద అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం చాలా వరకు రాంగ్. ఎందుకంటే వేరే లెవెల్ ఉంటుంది సినిమా మాత్రం. డాకు మహారాజ్ కూడా బాలయ్య బాబు ఉంది, పోటీ పడుతుంది అంటారా బ్రో? డెఫినెట్లీ పడుతున్నా, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే బాలయ్య బాబు మంచి డైరెక్టర్. ఆయన కూడా బాబీ గారు నిజంగా ఖచ్చితంగా పోటీ అయితే పడుతుంది. కాకపోతే గేమ్ చేంజర్ ఇంకా హై ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది నాకు. ఓకే, మధ్యలో చిన్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం, అనిల్ రాయపూడి డైరెక్టర్. యాక్చువల్ దాని గురించి చెప్పాలంటే ఒక సాంగ్ మాత్రం నాకు విపరీతంగా నచ్చింది. నిజానికి అది వైరల్ అవుతుంది. ప్లస్ అందరికి అది నచ్చనోడు లేడన్న నాకు తెలిసినంత వరకు. చాలా మంది నేను అడిగి కూడా చూసిన, చాలా మంది కూడా ఈ సాంగ్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఆయన కంబ్యాక్ ఇచ్చిన సింగర్ గారి పేరు నాకు తెలియదు, సింగర్ పేరు తెలియదు కానీ రమణ గోగుల. ఓకే, రమణ గోగుల నిజంగా కంబ్యాక్ ఇచ్చినా సరే గట్టిగా ఇచ్చిండు అన్న. నిజానికి ఆ సినిమా మీద కూడా నాకు బాగా ఎక్స్పెక్టేషన్ ఉంది. థ్యాంక్స్ అన్న. చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, ఎలా అనిపిస్తున్నాయి మూవీస్? చూడాలి బాగుంటుంది. ఓకే, అండ్ ఏ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది మీకు? ఏది గట్టిపోతే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, అండ్ గేమ్ చేంజర్ ఎలా అనిపిస్తుంది? గేమ్ చేంజర్ లాగానే అనిపిస్తుంది. ఓకే అన్న, రామ్ చరణ్ గారి లుక్స్ ఎలా అనిపించాయన్న? అంటే కమర్షియల్, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క లుక్ అన్నట్టు. ఒక ట్రైలర్లో అన్ని లుక్స్ ఉన్నాయి. ఫ్యామిలీ బాయ్, ఒక కాలేజ్ స్టూడెంట్, అన్ని లుక్స్ అయితే కనబడుతున్నాయి. బట్ కమర్షియల్లీ హిట్ అవుతుంది అనుకుంటున్నాను, చూడాలి. ఓకే, అంటే మన పొలిటికల్ డ్రామా రామ్ చరణ్ గారిది ఇంతవరకు చేయలేదు కదా, ఎలా అనిపిస్తుంది ఫీవర్? అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి. కొత్త జోనర్లో చూడాలంటే ఎవరికన్నా కొత్త ఉత్సాహం ఉంటుంది కదా, ఒక హీరోని చూడాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ శంకర్ డైరెక్షన్ అంటే ఇంకా అది వేరే కదా అన్న. బాలయ్య బాబు గారిని, చిరంజీవి గారిని సంక్రాంతి అంటే అది ఒక పండగ. మనకు చాలా ఇయర్స్ చూసాము. ఇప్పుడు గేమ్ చేంజ్ అయినట్టు రామ్ చరణ్ గారు వస్తున్నారు, ఎలా చూడొచ్చు అన్న దీన్ని మనం? గేమ్ చేంజర్ రామ్ చరణ్ వాళ్ళు ఎంతమంది వచ్చినా బాలకృష్ణ చిరంజీవితో పోటీ ఎవరు రారు. వాళ్ళ సినిమాలు వాళ్ళకి ఖచ్చితంగా ఆడతాయి. వాళ్ళ ఫ్యాన్స్ మనం కాదు, మన నాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆడిస్తారు ఆ సినిమాలో. మన గేమ్ చేంజర్ ఆడిస్తారు. ఓకే, అండ్ ఓవరాల్గా ఏం చెప్తారు సాంగ్స్ గేమ్ చేంజర్? చూడాలన్న సినిమా బట్టి. నా భారతీయుడు ఫ్లాప్ తర్వాత 2 చాలా మంది ట్రోల్ చేస్తున్నారు శంకర్ పని అయిపోయిందని, ఏం చెప్తారన్న? అది ఎట్లా చెప్తాం, ఒక్క సినిమాకి. ఇప్పుడు అతను ఇంతకుముందు రోబో తీశాడు, భారతీయుడు తీశాడు. ఆ సినిమాలు తీసినా ఈ సినిమాలు తీశాడు. బట్ ఏదో కొంచెం అటు ఇటు అయింది. బట్ గేమ్ చేంజర్తో గట్టి కొడితే మళ్ళీ ఆయన గురించే మాట్లాడతారు అందరు జరిగేటివే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్లాప్లు ఉంటాయి, హిట్లు ఉంటాయి. బట్ తక్కువ చూడకూడదు ఎవరిని. ఆయన లెవెల్ ఆయనది, ఆయన వేరే. థ్యాంక్స్ అన్న.